పెరినియం 67th చాప్టర్. అమూల్య ఆ రోజు ఈవినింగ్ ఆర్యనిచ్చిన డ్రెస్లో అందంగా రెడీ అయ్యి బయటికి వస్తుంది. సరియు అమూల్యని తీసుకుని వెళ్ళాలని వచ్చిన సమయంలో అలా బయటికి వచ్చిన అమూల్యని చూస్తూ ఉండిపోతుంది. కారణం అమూల్య ఆ టైంలో చాలా అంటే చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది సరియుకి. రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్లో ఇంకా సింపుల్ మేకప్తో నెక్కి పెట్టిన ఒక సింగిల్ లైన్ నెక్ చైన్తో అందం సైతం చిన్నబోయేలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటే సరియు అమూల్యని చూస్తూ ఉండిపోతుంది. అమూల్య సరియు దగ్గరికి వచ్చి అమ్మా అంటూ కదుపుతుంది. సరియు తేరుకొని ఏంట్రా అని అడుగుతుంది. ఏమైందమ్మా, ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతుంది అమూల్య. ఏం లేదురా, చాలా బాగున్నావు. నిజంగా నేను కూడా నీకు ఇలాంటి డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు ఎక్కువగా శారీస్ ఇంకా చుడిదార్సే వేస్తావు కదా, ఇష్టపడతావో లేదో అని తీసుకోలేదు, కానీ ఇందులో చాలా అందంగా ఉన్నావు నువ్వు అని అంటుంది సరియు. ఆ మాటకి అమూల్య ఇబ్బందిగా, నీకు నా మీద కోపం లేదా అమ్మా? నువ్విచ్చింది కాదని ఈ డ్రెస్ వేసుకున్నాను కదా అని అడుగుతుంది. ఎందుకురా కోపం, నువ్వు ఇందులో చాలా అద్భుతంగా ఉన్నావు అంటూ సరియు అమూల్య చెవి వెనకాల దిష్టి చుక్క పెట్టి, నీకు ఎవరి దిష్టి తగలకూడదు, ఇంటికి వచ్చాక ఖచ్చితంగా దిష్టి తీయాలి, గుర్తు చేయి నాకు, సరేనా అని అంటూ ఉంటుంది సరియు. ఆ సమయంలో అమూల్య మెడలో చైన్ సన్నగా కనిపిస్తూ ఉండడంతో సరియు ఆ చైన్ పట్టుకుని, ఏంట్రా ఈ చైన్ ఇలా ఉంది అని అడుగుతుంది. ఆ మాటకి అమూల్య పై ప్రాణాలు పైకే పోతాయి. ఎందుకంటే అది చైన్ కాదు, అమూల్య మెడలో ఉండే తాలిబొట్టు అవ్వడంతో అది ఎవరికి కనిపించని విధంగా చేసిన ఇప్పుడు ఆ డ్రెస్కి షోల్డర్లెస్ అవ్వడంతో ఇప్పుడు అది దగ్గర నుంచి చూస్తే కనిపించదు. కానీ సరియు అంత దగ్గరగా ఉండడంతో అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉంటుంది. సరియు, ఏంట్రా ఇది లాకెటా, ఏది చూడు నీవు అని అంటూ ఉంటుంది. అమూల్య వెంటనే సరియు చేతి మీద తన చెయ్యి వేసి, అమ్మా దీనికి లాకెట్ లేదు, ఇది నా ఫస్ట్ మంత్ శాలరీతో కొనుక్కున్నాను, ఇది నాకు సెంటిమెంట్ అని చెప్తుంది. అవునా, సరే పదా అని సరియు అనేసి వాళ్ళిద్దరూ కలిసి పార్టీకి బయలుదేరతారు. సరియు అమూల్యని పార్టీకి తీసుకుని వెళ్తుంది. అలా పార్టీకి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడున్న అందరూ సరియుతో పాటు వచ్చిన అమూల్య వైపు చూస్తూ ఉంటారు. మగవాళ్ళైతే దేవలోక నుంచి వచ్చిందా అన్నట్టు చూస్తూ ఉంటే, ఆడవాళ్ళైతే అసలు ఎంత అందంగా ఉంది, ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్టు చూస్తూ ఉండిపోతారు. సరియు అమూల్యని తీసుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేస్తూ అమూల్య గురించి చెప్తూ, స్టార్టప్ కంపెనీస్లో కన్నా అమూల్య స్టార్టప్ కంపెనీకే ఎక్కువ గ్రోత్ ఉంది అని, ఇంకా అమూల్య గురించి తన కెపాసిటీ గురించి చెబుతూ అందరికీ తన వాల్యూ ఏంటో తెలిసేలా చేస్తూ ఉంటుంది. అమూల్య మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. కారణం అమూల్యకి ఎవరైనా తనని పొగిడితే తనకు అసలు నచ్చదు. అదే విషయం చెబితే ఏమనుకుంటుందో, వద్దు అంటే ఫీల్ అవుతుందేమో అమ్మ అనుకుంటూ మౌనంగా నిలబడిపోతుంది. అందరూ మాత్రం తనని చూస్తూ నిజంగా తను బ్యూటీ విత్ బ్రెయిన్ అని అనుకుంటూ ఉంటే సరియు మాత్రం గర్వంగా ఫీల్ అవుతూ మనసులోనే, నిజమే అమూల్య మాత్రం బ్యూటీ విత్ బ్రెయిన్, కానీ అంకిత అందం అల్లరి చిలిపితనం కలిపితే అవన్నీ కలబోసుకుంటేనే నా అంకిత అనుకుని తలుచుకుంటూ ఉంటుంది. ఒక ఆవిడ క్యూరియాసిటీ ఆపుకోలేక సరియు దగ్గరికి వచ్చి, సరియు తినెవరు అని అడుగుతుంది. ఆ మాట సరియు అమూల్య వైపు చూసి, నా కూతురు అని అంటుంది. ఆవిడ ఆశ్చర్యపోతూ, నీ కూతురా అని అడుగుతుంది. అవును, నా కూతురే అని స్థిరంగా చెప్తుంది సరియు. ఆవిడ కానీ అని మాట్లాడలేకపోతుంటే
సరియు ఏం చెప్పకుండా అమూల్యని తీసుకుని పక్కకెళ్ళిపోతుంది. నిజం చెప్పాలంటే మౌనిక ఆ ఇంటికి కూతురుగా వెళ్ళిందనే కానీ ఇప్పటి వరకు ఆ ఇంటి వారసురాలుగా ఇంకా బయటి ప్రపంచానికి పరిచయం చేయలేదు. కారణం భూపతి ఇండస్ట్రీస్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో వ్యాపించి ఉన్నది. ఇంకా చెప్పాలంటే దాని కింద ఎంతోమంది ఆశ్రయం పొందుతూ తమ జీవనోపాధిని చూసుకుంటూ ఉన్నారు. సో ఇదేనండి పరిణయం 67th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.